హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో అయితే ఏంటి అందరూ సక్సెస్ స్టోరీ చెప్తారు యూట్యూబ్లో, ఈవిడేంటి ఫెయిల్యూర్ స్టోరీ చెప్తుందని అనుకుంటున్నారేమో. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అయితే నేను ఒక విషయాన్ని అయితే తెలియచేయాలనుకుంటున్నాను. ఏంటంటే, నేను యూట్యూబ్లో అయితే వీడియోలు స్టార్ట్ చేద్దామని మనసులో అనుకునేటప్పుడు నా మనసులో ఒక ఆలోచనతో అయితే నేను ఈ వీడియోలు చేద్దాం ఆ వీడియోలు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేను చేసిన తప్పేంటి, మిస్టేక్స్ ఏంటి అనేవి మీకు చెప్తాను. నేను 5 మిస్టేక్స్ అయితే చేశాను. నాలా మీరు కూడా అవ్వకూడదని కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి కొంతన్నా నేర్చుకుంటారనే చిన్న ఆశతో నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని నేను ఈ వీడియోలో అయితే చేస్తున్నాను. నా ఫెయిల్యూర్కి కారణాలు అయితే నేను చెబుతున్నాను. ఒక 5 పాయింట్స్ అయితే మాత్రం నేను ఈజీగా చెప్తున్నాను. మనము ఒకరి వీడియోలు చూసి మనం చేద్దాం అనుకున్న వీడియోలు చేసి వాళ్ళ వీడియోలు చూసి మనకి బాగలేదు అనిపించి మనం చేసే వీడియోల్లో కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యి మనకి కొంచెం వెనక్కి అడుగు వేసేస్తాము. ఇదొకటి మెయిన్ రీజన్ అయితే ఉంటుంది. అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు మన వీడియోస్ చూసి ఏమనుకుంటారో, వాళ్ళు చూసి ఏమన్నా అనుకొని వాళ్ళు నవ్వుకుంటున్నారేమో, హేళనగా అనుకుంటున్నారేమో అని కొంత భయంతో మళ్ళీ మనం వెనక్కి స్టెప్ అయితే వేస్తాము. అదొకటి మెయిన్. కానీ ఎవరు ఏమనుకుంటున్నారా అనే ఆలోచన కాకుండా మనం ఏం చేయాలన్న ఆలోచనతోటే ముందుకు వెళ్ళాలని నేనైతే ఈ వీడియో చేసిన తర్వాత నేను తెలుసుకున్నాను, యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత. అలాగే కాదు, సోషల్ మీడియాలో అన్నాక ఏదైనా ఏ ప్లాట్ఫామ్ అయినా ఉంటాయి ఒడిదుడుకులు. కానీ మనం వాటిని ఎలా అధిగమించాలనే ఆలోచనతో అయితే ముందుకు రావాలి. కానీ నేను ఇక్కడ రాంగ్ స్టెప్ వేసి వెనక్కి వెళ్ళిపోయాను. నా వీడియోలు అయితే నేను ఇంకా అక్కడి నుంచి ఆపేయడం అయితే జరిగింది. ఇంకా థర్డ్ వన్ ఏంటంటే, మనం వీడియో స్టార్ట్ చేద్దాం అనేటప్పుడు వేరే వారి మీద డిపెండ్ అవ్వి, అంటే వీడియో ఎడిటింగ్కైనా దేనికైనా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలని అనుకోవటం అదొకటి మెయిన్ థింగ్. మన వరకు మనం చేయగలగాలి, మనం నేర్చుకొనైనా వీడియోలు చెయ్యాలన్న ఆలోచనతో అయితే ముందుకు రావాలి. ముందు ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే ముందడుగైతే వేయాలి. ఈ విషయంలో కూడా నాకు ఒకటి ఫెయిల్యూర్ అయితే జరిగింది. జీరో నాలెడ్జ్తో రావడం అనేది చాలా పెద్ద మిస్టేకు. ఎందుకంటే ఏమి తెలుసుకోకుండా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామో తెలియక ఆ వీడియోలు అప్లోడ్ చేసి మన ఛానల్ అయితే బ్యాడ్ తెచ్చుకోవడం తప్ప ఇందులో ఏమి వచ్చేది మనకు ఉండదు. ఇదొకటి మనం తెలుసుకోవాలి. పూర్తిగా యూట్యూబ్ నుంచి మనము ఎలా అయితే ఆ రూల్స్ అనేవి మొత్తం నేర్చుకున్నాకే మనము రావాలి ఇందులోకి. అయితే అవుతుంది, ఒక 1 మంత్ లేట్ అయినా పర్వాలేదు, మీరు ఆలోచించుకొని ఇవన్నీ చేసుకునే రండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటే, నేను ఈ మధ్యన ఒక వీడియో చూశాను. వాళ్ళు చెప్పిన తర్వాత అయితే నేను చేసిన తప్పులన్నీ నాకు కూడాను బాగా క్లియర్గా కనపడ్డాయి. నా మానిటైజేషన్ లేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందో, 3-4 సంవత్సరాలు అయింది నేను ఈ ఛానల్ పెట్టి కూడాను ఏమీ సక్సెస్ లేకుండా ఇలా మధ్యలో అయితే ఆగిపోయింది. నేను చేసిన తప్పు, అందుకే మీరు చేయకూడదని నేను చెప్తున్నాను. అలాగే 5th వన్ ఏంటంటే, కంటిన్యూస్గా మనము వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి. వారానికి 1 2 మన ఆలోచన బట్టి మనం ఏం చేస్తామనే ఆలోచన ఒక టైం టు టైము ఆ టైంకి మనం పెట్టాలి. ఆ వీక్లో మనం 2 అప్లోడ్ చేయాలన్న ఆలోచన ముందే పెట్టుకొని ఆ రకంగా ప్లాన్ చేసుకొని అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేయాలి. కుదిరితే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తూ ఉండాలి. అదైతే డైలీ పెట్టుకున్న లాంగ్ వీడియోస్ అనేవి మాత్రం మనం కంటిన్యూగా వీక్లీ 2 లేదు 3 రోజు చేసినా పర్వాలేదు, కానీ 1 2 మాత్రం తప్పకుండా. ఈరోజు ఈ వీడియో ఉంది అప్లోడ్ చేసేద్దాం, రేపటి సంగతి రేపు చూద్దాం అనేది కాకుండా ఒక ప్లాన్ మీద, ఒక పద్ధతి మీద మీరైతే వీడియోలు అయితే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ అవుతుందో అవ్వదో అని అయితే నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు నా వర్క్ వల్ల నాకు కుదరక నేను మధ్యలోనైతే ఆపేయడం జరిగింది. నేను చేసే తప్పులు మీరు చేయకూడదు. ఎక్కువ ఫోకస్ దీని మీద పెట్టుకుంటూ ఇంట్లో వర్క్ కూడా చేసుకుంటూ ఈజీగా మనము ఏ విధంగా అయితే చెయ్యాలనేది ఒక ప్లాన్ ప్రకారం మీరు చేసుకోండి. తప్పకుండా సక్సెస్ రావాలని మీ అందరికీ కోరుకుంటున్నాను. నా వీడియో చూసిన వారు మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఏది చేద్దామనుకున్నా, టైలరింగ్ వీడియోలు చేద్దామనుకున్నాను, అలాగే కుకింగ్ వీడియోలు అసలు మొత్తం చెత్తగా చేసుకున్నాను నా ఛానల్. ఇప్పటికైనా నేను కంటిన్యూగా చేద్దాము. ఒక వ్లాగ్ అంటే అర్థం కాదు, నాకు తెలియదు. అలాంటిది నేను పెట్టాను ఛానల్. అందుకే ఇన్ని మిస్టేకుల వల్ల నా ఛానల్ ఇప్పుడు ఇంకా అక్కడే అలాగే ఉండిపోయింది. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ నేను కంబ్యాక్ అయితే ఇచ్చాను. కానీ ఇది ఎంతవరకు ఉంటుందో, అసలు నేను మళ్ళీ ఇందులోనన్నా సక్సెస్ అవుతానో లేదో నాకు తెలియదు. కానీ నేను చేసిన తప్పులు మీరు చేయకూడదనే ఉద్దేశంతో కేవలం మాత్రమే
ఈ వీడియోని అయితే నేను చేశాను. చూద్దాము ఇంకా దీనివల్ల ఏమన్నా వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఏమన్నా ఉంటే ఈ వీడియోకి సంబంధించిన రిలేటెడ్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను. ఆ వీడియోలో ఇంకా డీటెయిల్స్గా మనం చెప్పుకుందాము. ఎందుకంటే ఈ వీడియో అయితే చాలా లెంతీ అయితే అయిపోతుంది. మళ్ళీ నాకు అప్లోడ్ చేయడానికి కూడా కుదరదు, పర్మిషన్ ఉండదు. అందుకని ఇప్పటివరకు చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.